బైబిల్లో కట్టబడిన జీవితాల గురించి మీరిప్పుడు చూడబోతున్నారు. ఒరే దానియేలు, ఏంటి నాన్న? నేను అమ్మ కలిసి నిస్సి బర్త్డే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు చెల్లి ఇంటి దగ్గర జాగ్రత్త. అలాగే నాన్న. అమ్మా నిస్సి, చెప్పమ్మా. అమ్మా నిస్సి లోపల టిఫిన్ పెట్టాను, నువ్వు అన్నయ్య తినేసి సిబిసికి వెళ్ళండి. అలాగే అమ్మా, నా బర్త్డేకి మంచి డ్రెస్ తీసుకొనిరా. అలాగే తల్లి, జాగ్రత్త. డానియల్ నిస్సి సిబిసికి వెళ్తారు. వాళ్ళ తల్లిదండ్రులు షాపింగ్ చేయుటకు వెళ్తారు. వెళ్ళి వచ్చే మార్గంలో వాళ్ళ అమ్మా నాన్న కారు ప్రమాదంలో చనిపోతారు. సిబిసికి వెళ్ళి వచ్చిన నిస్సి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. హలో నాన్న, ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? హలో అమ్మా, నేను మీ నాన్నను కాదు. ఇక్కడ మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ అయి చనిపోయారమ్మా. అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో అమ్మా నాన్న. ఏమైంది చెల్లి, ఏడుస్తున్నావు? అన్న, అమ్మ నాన్న చనిపోయినారు. అయ్యో అమ్మా నాన్న. అమ్మా అమ్మా డాడీ. డానియల్ నిస్సి తల్లిదండ్రులు చనిపోయిన తరువాత 1 సంవత్సరం పాటు వాళ్ళ అత్త వాళ్ళతో ఉంటారు. డానియల్ నిస్సిలను చూడటానికి వాళ్ళ బాబాయి పిన్ని వస్తారు. అప్పుడు డానియల్ అత్తగారు విసుగు చెంది డానియల్తో ఈ విధంగా అంటుంది. రే దానియేలు, మీరు మీ చిన్నాన్న దగ్గరికి వెళ్ళండిరా, మిమ్మల్ని మేము ఇంకా భరించలేము. ఏంటత్త అలా అంటావు? అక్క లేదు, ఏమి లేదు, ముందు మీరు వెళ్ళండిరా. పిన్ని, మేము కూడా మీతో పాటు వస్తాం పిన్ని. మీరు ఎక్కడికి వచ్చేది? మీ అమ్మ మీ నాన్న మా కోసమే కనీసం వెళ్ళారా? మా కుటుంబం పోషించడమే కష్టమైంది. ఇక మిమ్మల్ని పోషించాలంటే మా వల్ల కావడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అది విన్న డానియల్ బాధపడుతూ నిస్సితో ఇలా అంటాడు. చెల్లి, మనకు ఇంకా ఎవరు లేరురా. మనం నమ్ముకున్న దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టినట్టున్నాడు. ఇలా డానియల్ నిస్సి బాధపడుతూ ఉంటారు. దీన్ని విన్న చర్చ్ ఫాదర్ వాళ్ళ దగ్గరకు వచ్చి డానియల్తో, ఎందుకురా దానియేల్ ఏడుస్తున్నారు? అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. బంధువులు కూడా మమ్మల్ని విడిచిపెట్టారు ఫాదర్. చూడమ్మా నిస్సి, ఏడవకు. దేవుడు తన పిల్లలను ఎన్నటికీ అనాథలుగా విడవడు. సింహపు పిల్లలు లేవిగలవై ఆకలిగొన్నేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువే ఉండదు కదమ్మా. ఆ దేవుడే మీకోసం నన్ను పంపించాడు. మిమ్మల్ని నేను పెంచుకుంటానమ్మా. అలా చెప్పి చర్చ్ ఫాదర్ డానియల్ను నిస్సిని పెంచుకోవడానికి తీసుకెళ్తాడు. నన్ను నీలా ప్రేమించేలా ఎవరు లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నన్ను నీలా ప్రేమించేలా ఎవరు లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నన్ను నిత్యం చేస్తున్నావు, పలకరిస్తావు. ఆయనను కరుణిస్తుంటావు, ఆయనను
రే దానియేలు, చెల్లిని కాలేజీలో దింపి నువ్వు కాలేజీకి వెళ్ళరా. అలాగే ఫాదర్. డానియల్ నిస్సీల కాలేజ్ లైఫ్లో జరిగిన మార్పులను ఇప్పుడు చూద్దాం. మొదటగా నిస్సీ కాలేజ్ జీవితం. నిస్సి, ఈరోజు మన క్లాస్ జోసఫ్ బర్త్డే. తను పార్టీ ఇస్తున్నాడు. మూవీకి వస్తావా? లేదే, నేను ఈరోజు ప్రేయర్కి వెళ్ళాలి. ఏంటి, నీకు మాత్రమే ఉందా భక్తి? మాకు లేదా భక్తి? ఉన్న ఈ ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ప్రేయర్ ప్రేయర్ అంటే ఎలా? ఒక్కసారి మాతో పాటు వచ్చి చూడు. లైఫ్లో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సరేనే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా వస్తాను. చూసి చూడనట్లుగా క్షమిస్తూ ఉంటావు. నాతోని నిత్యము నేను చేసేవన్నీ చూస్తూ నేను వెళ్ళే ప్రతి స్థలము నా వెంటే వస్తుంటావు. చూసి చూడనట్లుగా చేస్తున్నాను. నీ మాటే నేను వినకపోయినా నిన్ను నేను దాటిపోయినా నీ మాటే నేను వినకపోయినా నిన్ను నేను దాటిపోయినా ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను నడిపిస్తున్నావు, ఆయనను తోడుగా ఉంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను నడిపిస్తున్నావు, ఆయనను తోడుగా ఉంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? డానియేలు కాలేజీ జీవితం. రే సామ్సన్, రాబర్ట్, అభి ఎలా ఉన్నారా? మేం బాగానే ఉన్నాం, కానీ నీ సంగతి ఏంటో చెప్పు. నా సంగతికి ఏమైందిరా? బాగానే ఉన్నాను కదా. బాగానే ఉన్నావా? ఏం బాగున్నావురా? మమ్మల్ని చూడు. ఒకడేమో అమ్మాయిని లవ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు, ఇంకోడేమో రమ్మీ మట్కా ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. నేనేమో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాను. నువ్వెప్పుడు బైబుల్ అంటూ ప్రార్థన అంటూ ఎప్పుడు చూసినా చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటావు. నీకు ఈ లోకానందం ఏమీ తెలియదురా. ఎంజాయ్ అంటే ఇదిరా. ఇదేమి ఆనందం రా? మా ఫాదర్ చెప్పాడు, అమ్మాయిలు, రమ్మి ఇవన్నీ పాపమని. అరే మచ్చా, ఇవన్నీ మీ నాన్న జనరేషన్లో తప్పు కావచ్చు, కానీ ఈ జనరేషన్కి ఎంజాయ్ అంటే ఇదేరా. ఇదే ట్రెండింగ్ మచ్చా ఇప్పుడు. అవునరా, ఇదేరా హ్యాపీనెస్ అంటే. అవునారా? నాకు ఇన్నాళ్ళు తెలియదురా ఇది ఎంజాయ్ అని. నాకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఉందిరా. ఏంట్రా కలగంటున్నావా? నువ్వు జీవితంలో ఇలాంటి ఎంజాయ్ ఎప్పుడు చేయలేవురా. డానియల్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాటలకు ఇలా ఆలోచిస్తాడు. నేను నిజంగా నా లైఫ్లో ఇలా చేయలేనా? నిజంగానే ఈ లోకంలో ఇంత ఆనందం ఉందా?
ఇక నేను ఎప్పటికీ ఎంజాయ్ చేయలేనా? హలో, ఒరే దానియేలు, కాలేజ్ ఫీజు అడిగావు కదరా, అకౌంట్లో 30,000 వేశాను, చూసుకోరా. ఓకే ఫాదర్. అమ్మయ్య, అకౌంట్లో 30,000 పడ్డాయి. ఒకసారి ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. ఏంట్రా కాల్ చేసావు? రే, నా దగ్గర 30,000 ఉన్నాయి, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రండ్రా. సరేరా. రే, ఇప్పుడే డానియల్ గారు ఫోన్ చేశాడు, వాని దగ్గర డబ్బులు ఉన్నాయంట, వెళ్ళి వాని డబ్బులతో ఎంజాయ్ చేద్దాం పదండ్రా. ఒక జన్సెట్ లేట్ చేస్తాం. ఇలా డానియల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి డబ్బులన్నీ ఖర్చు చేస్తాడు. కొన్ని రోజులకు డానియల్కు కాలేజ్ ప్రిన్సిపల్ నుండి ఫోన్ వస్తుంది. హలో సార్. రే దానియేలు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి, నువ్వు ఇంకా హాల్ టికెట్ తీసుకోవడానికి కూడా రాలేదు. అవును సార్, తీసుకోలేదు. రే, నీ పెండింగ్ ఫీజు చాలా ఉంది, అది పే చేసి హాల్ టికెట్ తీసుకొని వెళ్ళు. ఓకే సార్. ఇప్పుడు ఎలా? నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఒకసారి ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుగుదాం. ఏంట్రా కాల్ చేసావు? అదేరా, నేను కాలేజ్ ఫీజు కట్టాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అర్రే, కొద్ది ముందు కాల్ చేస్తుంటే బాగుండ్రా. ఇప్పుడే రా, నా దగ్గర ఉంటే వేరే వాడికి ఇచ్చాను. ఒకసారి శామ్ గాడికి అభిగాడికి కాల్ చేసి అడుగురా. సరేరా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है, कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you are calling is not answering. Please try later. ఏంటి, శ్యామ్ అభి ఫోన్ ఎత్తడం లేదు? అసలు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అనవసరంగా వీళ్ళ మాటలు నమ్మి డబ్బులన్నీ వేస్ట్ చేశా. డానియల్కు కాసేపు ఏమీ అర్థం కాదు. దాంతో డానియల్ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన నిస్సి డానియల్ను అడుగుతుంది. వెంటనే డానియల్ తాను చేసిన తప్పునంతా తన చెల్లికి చెప్పి బాధపడతాడు. చెల్లి, నేను మోసపోయి చాలా పెద్ద తప్పు చేశా. అది విన్న నిస్సి కూడా తాను చేసిన తప్పుల గురించి అన్నకు చెప్తుంది. నేను కూడా పాపం చేశానన్నయ్య, ఫ్రెండ్స్ అంటూ ఆనందం అంటూ మత్తులో మోసపోయానన్నయ్య. నాకు బ్రతకాలనిపించటం లేదు చెల్లి, ఇక నేను చనిపోతా. అవునన్నయ్య, నాకు కూడా బ్రతకాలని లేదు. ఇలా ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి చివరకు చనిపోదాం అని బయలుదేరతారు. అప్పుడు డానియల్ తనను పెంచిన చర్చి ఫాదర్ను గుర్తుకు తెచ్చుకుంటాడు. డానియల్ చెల్లితో, మిస్సి, మన అమ్మ నాన్న చనిపోయినప్పుడు అనాథలుగా ఉన్నప్పుడు
మనల్ని ప్రేమగా చేరదీసిన చర్చి ఫాదర్తో చివరిగా ఒకసారి మాట్లాడదాం. చివరగా డానియల్ నెస్సీలు ఫాదర్ను కలవటానికి వెళ్తారు. డానియల్ నెస్సీలు తమ ఫాదర్ దగ్గరకు వచ్చి ఫాదర్ మొహం చూసి తట్టుకోలేక డానియల్ ఫాదర్తో ఇలా అంటాడు. ఫాదర్, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి రాజీ? అదే ఫాదర్, మీరు అనుకున్నట్టు మేము జీవించలేదు. దేవునికి విరోధంగా పాపం చేశాం ఫాదర్. పాపమా? ఈ లోకంలో దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదు. ఒకసారి మీరేం పాపం చేశారో చెప్పండి. ఇలా డానియల్ నెస్సీలు తమ తప్పిదాలను మొత్తం ఫాదర్తో చెప్పుకుంటారు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? దేవుడు చెప్పాడు కదా. మరేం పర్వాలేదు, ఇప్పటికైనా మీ తప్పులను ఒప్పుకున్నారు. నేను కాదు క్షమించవలసింది, దేవుడే. మన దేవుడు క్షమించే దేవుడు. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇకనైనా పాపములను చేయక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఇతరులకు ఆయన నిత్య సువార్తను ప్రకటించండి. ఓకే, అందరూ చప్పట్లు